హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ శ్రీరామ్. మీ అందరికీ తెలుసు, నేను ముందుగానే చెప్పాను నాకు జిమ్ అంటే చాలా ఇష్టం. అయితే జిమ్కి వెళ్దాం అనుకున్నా డిసెంబర్ 2వ తారీఖు నుంచి. నాకు ముందుగా చెప్పినట్టుగానే ఈ గట్ హెల్త్ గురించి అట్ల గురించి ఎందుకు చేద్దాం అనుకున్నానంటే నాకు కూడా గట్ హెల్త్ ఇష్యూ వచ్చింది. అప్పుడు ఈ గట్ హెల్త్కి సంబంధించి వీడియో చేద్దాం అనుకుంటుండే కానీ అతనికి ఖాళీ లేదు ట్రైనర్కి. సరే డిలే చేసి చేద్దాం అనుకున్నా, అది వేరే టాపిక్. కానీ ఏం చెప్తాం, మనం ఒక పని చేయాలనుకున్నప్పుడు చాలా రకాల కాన్సిక్వెన్సెస్ ఎదురవుతుంటాయి, చాలా రకాల ఇబ్బందులు వస్తుంటాయి. కానీ ఏం చేయాలన్నది మాత్రం మన చేతిలోనే ఉంది. నేను చెప్పేది ఏంటంటే, డాక్టర్ ఏం చెప్పారంటే మీరు జిమ్కి వెళ్ళకూడదు, మీరు పెద్దగా ఏం చేయాల్సిన పని లేదు, జిమ్కి వెళ్ళడం మానేస్తే చాలు అని డాక్టర్ చెప్పాడు. కానీ నేను నా పరిస్థితులు, నా చుట్టుపక్కల ఉన్న ఈ మాటలు ఇవన్నీ పెద్దగా నమ్మను. నా చుట్టుపక్కల ఉన్న పరిస్థితుల కంట, నన్ను దెబ్బతీసి ఈ చిన్న చిన్న విషయాల కంట నా ఆత్మస్థైర్యం అనేది చాలా బలమైంది. అది నేను నమ్ముతాను. డిసెంబర్ 2 నుంచి కానీ లేదా డిసెంబర్ 15 నుంచి కానీ నేను జిమ్కి వెళ్ళడం గ్యారంటీ. జిమ్కి వెళ్ళాలనుకుంటున్నాను, నేను వెళ్తాను, కంపల్సరీగా వెళ్ళి తీరుతాను. మీకు 2023లో నేను జిమ్లో జాయిన్ అయ్యాను. ఎందుకంటే నాకు చాలా హెవీగా గురక ప్రాబ్లం వచ్చింది. అది నా ఫ్రెండ్స్నే కాదు, ఒకరోజు డైరెక్ట్గా మా చల్ల ఇంటికి వెళ్ళి పడుకుంటే మా బాబాయ్ బయటికి వెళ్ళి పడుకునే పరిస్థితిలో వచ్చింది గురక. ఆ రోజు రాత్రి మొత్తం నేను నిద్రపోలేదు, నా వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు ఎట్టి పరిస్థితుల్లో. అలాగా ఆ రోజు జాయిన్ అయిన జిమ్లో 1.5 సంవత్సరాల పాటు మానకుండా చేశాను, విత్ వెరీ బ్యూటిఫుల్ రిజల్ట్. ఒక రిజల్ట్ రావడం కాదు, మంచి రిజల్ట్ వచ్చింది. చాలా మంది ఇన్స్పైరింగ్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు. ఓకే, ఇట్స్ ఓకే. రోజులన్నీ ఒకలా ఉండవు, అలాగే నాకు కూడా ఒకలా లేవు. దెబ్బతింది, హెల్త్ దెబ్బతింది, అలాగే కొంచెం ఫైనాన్షియల్గా కూడా దెబ్బతింది. దాంతో ఇంకా నేను జిమ్ మానేయాల్సి వచ్చింది. ఒక 4 months 5 months ఖాళీ లేక జిమ్ మానేయాల్సి వచ్చింది. కొంచెం ఫ్యాట్ పుట్ ఆన్ అయింది బాడీలో. నేనేం దానికి వేరే వేరే రీజన్స్ ఏం చెప్పట్లేదు. అది ఖచ్చితంగా నా మిస్టేకే, 100కి 101% అది నా మిస్టేకే. ఇప్పుడు దాన్ని రిడమ్షన్ చేయబోయేది కూడా నేనే. డిసెంబర్ 2 నుంచి కానీ లేదా డిసెంబర్ 15 నుంచి కానీ జిమ్కి వెళ్ళినప్పుడు డిసెంబర్ టు డిసెంబర్ బాడీ రికంపోజిషన్ చేయబోతున్నాను. మామూలుగా చేయడం అంటే ఏదో ఒక రోజు వెళ్ళి 2 రోజులు మానేసి ఆ టైప్ కాదు. 125 days విత్ స్ట్రిక్ట్ డైట్. అలా 125 daysలో ఒక్కరోజు కూడా మానకుండా నేను జిమ్కి వెళ్ళాలని ఫిక్స్ అయ్యాను. అలాగే మీకు కూడా చాలా గోల్స్ ఉండొచ్చు, చాలా యావిగేషన్స్ ఉండొచ్చు. దానికోసం మీరు ఎంత ప్రయత్నిస్తున్నారనేది చాలా ముఖ్యం. అది మానేసి మీరు మీ గోల్స్ని పక్కన పెట్టి నా గోల్స్కి అడ్డంగా లేకపోతే చాలా రకాల సమస్యలు ఉన్నాయి, చాలా రకాల ఇబ్బందులు ఉన్నాయి అనే విషయాన్ని పక్కన పడేయండి కొంతసేపు. ఎందుకంటే మీకు ఇబ్బందులు ఏం లేవు. మీకు ఉన్న ఇబ్బంది ఏంటంటే జస్ట్ మీ మైండ్ సెట్ అంతే. ఒక పని మనం చెయ్యగలం అని బలంగా నమ్మి ముందుకెళ్తే ఇట్స్ ఎనఫ్, మనం ఖచ్చితంగా చేస్తాం. ఎప్పుడైతే ఆ పని మనం చేయగలమా లేదా అని డౌట్ వస్తుందో అప్పుడు మాత్రమే ఆ పని చేయడానికి ఆగిపోతాం. బిగ్గెస్ట్ ఎనిమీ ఈజ్ యువర్ డౌట్. మీరు డౌట్ పడడం మానేయండి, మనం చేయగలం అని నమ్మి ముందుకెళ్ళండి. ఎందుకు అవుతుందో నేను చెప్తాను చూడండి. నేను జిమ్లో జాయిన్ అయినప్పుడు ఇలాగా 110 kgs నుంచి 75 kgsకి వచ్చి మధ్యలో జాయిన్ అవ్వకముందు ఎవరిని అడగలేదు. ఎందుకంటే ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా చెప్తాడు. ఒకడు రన్నింగ్ చేస్తే తగ్గిపోద్ది అంటాడు, ఒకడు పరిగెడితే తగ్గిపోద్ది అంటాడు, ఒకడు జ్యూస్లు కీటో డైట్లు ఫాలో అయితే తగ్గిపోద్ది అంటాడు. అలా ఏం చేయలేదు. ఒక 20 days ఇంట్లో కూర్చొని ఏం చేయాలి అని నేనే ఆలోచించి ఒక జిమ్కి వెళ్తే మంచిది అని డెసిషన్కి వచ్చిన తర్వాత నేనే వెళ్ళిపోయాను. మీరు కూడా ఎవరి మీద డిపెండ్ అవ్వకండి. నా సజెషన్ ఏంటంటే, మీ సలహాలు ఏమైనా, మీ సూచనలు ఏమైనా ఎవరికి చెప్పకండి, మీరు ఎవరి దగ్గర వినకండి. పాయింట్ నెంబర్ 1, ఇంకెవరితోటి డిస్కస్ చేయకండి మీ గోల్ గురించి. ఎందుకంటే మీకున్న పెద్ద పెద్ద కళలను అర్థం చేసుకునే అంత గొప్ప గొప్ప వ్యక్తులు లేనప్పుడు మీకున్న అందమైన కళల్ని పంచుకోవడం వృధా. నన్ను కూడా చాలా మంది డిస్కస్ చేశారు జిమ్కి వెళ్ళే ముందు. అబ్బాయి ఇవన్నీ సినిమాల్లో జరిగే పనులు రా, బయట జరిగే పనులు కాదు, అనవసరంగా వేస్ట్ చేసుకుంటున్నావు టైం అంతా అని. నీకు రిజల్ట్ ఏంటనేది నాతో జిమ్లో చేసిన ప్రతి ఒక్కరికి తెలుసు. డిసెంబర్ 2 నుంచి కానీ 15 నుంచి కానీ జిమ్లోకి వెళ్ళబోతున్నాను. జిమ్ నుంచి కూడా కొన్ని వీడియోస్ వస్తాయి మీకు గట్ హెల్త్ గురించి, అలాగే తర్వాత స్ట్రెంత్ ట్రైనింగ్ గురించి. వాట్ ఈజ్ స్ట్రెంత్ ట్రైనింగ్, వాట్ ఈజ్ హెవీ పుష్ వర్కౌట్స్ అనే వీడియోస్ వస్తాయి మీకు. స్ట్రెంత్ ట్రైనింగ్ చేయడం అంటే ఏంటి, స్ట్రెంత్ ట్రైనింగ్ చేద్దాం అనుకుని ఈగో లిఫ్టింగ్ చేయడం అంటే ఏంటని. సో మీ అందరికీ కూడా జిమ్ నుంచి కూడా చాలా వరకు నాకు వీలైనంత వరకు నాలెడ్జ్ షేర్ చేస్తాను. జిమ్లో
ప్రతి వీడియోని నేను చేసి ప్రతి వీడియో మీకు ఉపయోగపడే లాంటి వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. అందుకని మీరందరూ నా సబ్స్క్రైబర్స్ కాబట్టి మీరు అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ప్రజెంట్ నా హెల్త్ కండిషన్ పక్కన పెడితే నా మీద నాకున్న నమ్మకం చాలా బలమైంది. ఖచ్చితంగా నేను ఈ డిసెంబర్లో జిమ్కి వెళ్తాను. ఈ ఉన్న ఇష్యూస్ అన్ని రిడమ్షన్ చేస్తాను. నేను మళ్ళీ హెల్దీగా మారి ఆ ట్రాన్స్ఫర్మేషన్ వీడియోని మీకు పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.